సెంటర్లో నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకూరి వేణుగోపాల్ నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతం మెట్ట ప్రాంతాలకు కేరాఫ్ గా మారిన ఉదయగిరి నియోజకవర్గాన్ని ఏ రాజకీయ పార్టీల నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అలచందంగా అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో సాగునీరు బాగా ఇబ్బందిగా ఉంది. అది సాగునీరు తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. అది ఏ విధంగా అంటే సోమసల్ల, గంటిపాలెం, టికరెడ్డిపల్లి 3 ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి సాగునీరు అందిస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని ఉదయగిరి జిల్లా చేయడానికి 100 ప్రముఖులు బాగా కృషి చేస్తున్నారు. నేను ఉదయగిరి జిల్లా చేయడానికి నా వంతు బాగా కృషి చేస్తాను. ఉదయగిరి జిల్లా చేసే వరకు నేను కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఇంకొక మెయిన్ ప్రధాన ఏంటంటే ఉదయగిరి నుంచి నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు వేస్తారని మాటిస్తున్నాను. ఆ రోడ్డు వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా యాక్సిడెంట్ జరిగినా కానీ నెల్లూరు డైరెక్ట్ ఇప్పుడైతే మామూలుగా 4-5 గంటలు పడుతుంది. అదే ఆ రోడ్డు నందవరం నుంచి ఉదయగిరికి రోడ్డు వేస్తే ఒక 2-3 గంటలు తగ్గి ఒక ప్రాణం కాపాడగలుగుతామని మీకు మాటిస్తున్నాను. నేను ఆ రోడ్డు వేస్తానని మీకు మాటిస్తున్నాను. నాకు ఓటు వేసి గెలిపించండి. ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేస్తానని నేను మాటిస్తున్నాను. నన్ను గెలిపించిన ఎడల మీరు ఓటేసి నన్ను గెలిపించిన ఎడల ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న రైతులు ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేస్తానని మాటిస్తున్నాను. చదివించాడు. రైతు కష్టాలు తెలిసినాయి కాబట్టి, ఈ రైతు కష్టాలందరికీ తెలుసు కాబట్టి మీకు నేను చెప్తున్నాను, ఇది చేస్తానని చెప్తున్నాను. వాళ్ళ మాదిరి మాటలు తప్పడు. ఇంత ముందు వచ్చిన వాళ్ళంతా అది చేస్తానని చెప్పేదే కానీ ఉదయగిరి నియోజకవర్గ ప్రాంతాన్ని పట్టించుకున్న నాదుడు లేరు. ఆయన ఎన్టీఆర్ రామారావు గారు ఏ విధంగా అయితే సస్యశ్యామలంగా రామరాజ్యం చేశారు, ఆయన వైఎస్ఆర్ ఏ విధంగా రామరాజ్యం చేశారో అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో రామరాజ్యం తీసుకొస్తారని మీకు మాటిస్తున్నాను.